వైసీపీకి మరో దెబ్బ తప్పదా? ఆ పార్టీకి ఒక కీలక నేత గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? ఏ పార్టీలోకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు అంటే అవుననే సమాధానం వస్తుంది. జగన్ కి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఇటీవల వైసీపీకి కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు విజయసాయిరెడ్డి. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి లాంటి కీలక నేత పార్టీలో ఉండడం లేదంటే మన పరిస్థితి ఏంటని పార్టీలోని చాలా మంది నేతలు ఆలోచన చేస్తున్నారు. కొంతమంది ఆయన మాదిరిగానే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. మరికొందరు యువ నేతలు మాత్రం కూటమి పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వార్త ఒకటి బయటపడింది. పార్టీ యువనేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జనసేనలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి చేరారు. తొలిసారిగా 2009 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. 2019 ఎన్నికల్లో మూడోసారి ధర్మవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. భారీ మెజార్టీతో గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రజల మధ్యకు వెళ్తూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపేవారు. దీంతో ఒక్కసారిగా వెంకటరామరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి అనేలా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రాచుర్యం పొందారు. అయితే ఎన్నికల్లో 4సారి ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ప్రజలకు అన్ని చేస్తే తనకు ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోలేకపోయారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన వైఫల్యాలను బయట పెడుతున్నారు. దీంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తారని ప్రచారం స్టార్ట్ అయింది. కేతిరెడ్డికి ధర్మవరం నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కూటమి పార్టీలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అతి తక్కువ మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కేతిరెడ్డి సేవలను అక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటారు. అటువంటి నేత ఇప్పుడు జనసేనలో చేరతారని ప్రచారం జోరుగా నడుస్తుంది. అటు వైసీపీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో జనసేన నాయకత్వం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని విడిచిపెట్టనని చాలా సందర్భాల్లో కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో, ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.